హాయ్! ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక థ్రిల్లర్ స్టోరీ. మీ జీవితంలో ఎవరైనా కర్మని నమ్మనోళ్ళు ఉంటే ఈ స్టోరీ విన్నాక కర్మ అనేది ఎంత పవర్ఫుల్లో నమ్ముతారు. ఇది 1800 సంవత్సరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఇది టెక్సాస్లో జరిగిన ఒక సంఘటన. దీంట్లో ముగ్గురు పాత్రలు ఉన్నాయి. ఒకరు హెన్రీ, ఒకరు మెస్సీ, ఇంకొకరు మెస్సీ అన్నయ్య. హెన్రీ, మెస్సీ చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో సంఘటనల వల్ల విడిపోయారు. దీనివల్ల మెస్సీ హెన్రీ తనని వదిలిపెట్టాడని చెప్పి తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఇది భరించలేని మెస్సీ వాళ్ళ అన్న ఎలాగైనా హెన్రీని చంపాలని చెప్పి సంకల్పించాడు. ఇప్పుడు మీకు అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. దీని పేరు రక్తం చిందించిన ప్రతీకారం. మెస్సీ అన్నయ్య హెన్రీని చంపాలని సంకల్పించిన తర్వాత ఓ రోజు హెన్రీని గట్టిగా కొట్టాడు. కొట్టిన తర్వాత తన గన్నుని గట్టిగా పట్టుకొని హెన్రీపై కాల్పులు జరిపాడు. అది హెన్రీకి తగలకపోయినా తగిలినట్టు వెళ్ళి తన గుండుకి హెన్రీ తలకు సమీపంగా వెళ్ళి బుల్లెట్ తాకింది. కానీ హెన్రీ మరణించలేదు. కానీ హెన్రీ పడిపోయాడు. ఆ బుల్లెట్ పక్కనే ఉన్న ఓ భారీ చెట్లో అది ఆగిపోయింది. ప్రతీకారం సాధించాలని భావించిన మెస్సీ అన్నయ్య వెంటనే తనను తాను కాల్చుకున్నాడు. హెన్రీ మాత్రం ఈ దాడి నుంచి బయటపడి జీవితం కొత్తగా ప్రారంభించాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ హెన్రీ తన పాత ఆస్తులను శుభ్రం చేయడం ప్రారంభించాడు. ఆ చెట్టు, అందులో చరిత్రకు సాక్ష్యమైన బుల్లెట్ కూడా ఇప్పటికీ నిలిచి ఉంది. చెట్టుని కట్ చేయడం కష్టం అనిపించి హెన్రీ డైనమిట్ ఉపయోగించి దాన్ని పేల్చాలని నిర్ణయించాడు. డైనమిట్ పేల్చినప్పుడు ఆ చెట్టులో 20 ఏళ్లుగా ఇరుక్కున్న బుల్లెట్ గాల్లోకి దూసుకెళ్ళింది. దురదృష్టవశాత్తు అదే బుల్లెట్ హెన్రీని తాకి అతను ప్రాణాలు తీసింది. సో దీన్నే కర్మ అంటారు. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.